సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2 పేజీల లేఖను అందులో 10 అంశాలను ప్రస్తావించారు. అందులో 6 ప్రధానమైనటువంటి అంశాలుగా కూడా మనం చూడాల్సి ఉంది. సో పిల్లర్లు కుంగిపోవడం, ఎన్డీఎస్ఏ రిపోర్టు, తర్వాత పీసీ ఘోష్ కమిషన్ వేయడం, కమిషన్ నివేదిక, తర్వాత క్యాబినెట్ అప్రూవల్, అసెంబ్లీలో చర్చ జరగడం, జీవో నెంబర్ 51 సడలించడం, సో ఇక విచారణకు క్లియర్ చేయడం రూట్. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇవాళ హైకోర్టుకు వెళ్లారు కేసీఆర్, అలానే హరీష్ రావు కూడా. ఏదైతే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని చెప్పి దీనిపైన వచ్చినటువంటి ఆదేశాలు. సో ప్రస్తుతం సిబిఐకి లేఖ రాసినటువంటి నేపథ్యంలో దానికి ఎలాంటి సంబంధం లేదు అనేది ఒక క్లారిటీ వస్తుంది. కానీ హైకోర్టు ఏం చెప్పింది అనేటువంటి అంశం పైన కూడా ప్రవీణ్, ఏంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు వేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు వాదనలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్ కూడా తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. కానీ హరీష్ రావు కేసీఆర్ వేసినటువంటి పిటిషన్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ అందరూ గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన తమ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేటువంటి అంశాన్ని వాళ్ళు కోర్టు ముందు చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన చర్యలు తీసుకోవడం లేదు. గతంలో విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక, మరోవైపు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నామనేటువంటి అంశాన్ని మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనల రూపంలో చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పుడు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్కి ఇచ్చినటువంటి వెసులుబాటు కేవలం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుపై చర్యలు తీసుకోవద్దన్నది. కానీ ఎన్డీఎస్ఏ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన చర్యలు తీసుకోవద్దనేటువంటి ఎక్కడ కూడా ఆర్డర్లో లేదు, డైరెక్షన్స్లో లేదు. కాబట్టి సిబిఐ అయితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు, విచారణ కూడా ప్రారంభించవచ్చు. ఈరోజు జరిగినటువంటి విచారణ ఏ విధంగా ఉంది, దాంట్లో కీలకమైనటువంటి అంశాలు ఏందనేది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ ఉన్నారు. ఈరోజు చెప్పండి సార్, ఈరోజు జరిగినటువంటి వాదనలో ప్రధాన అంశాలు ఏంటి? ముఖ్యంగా ఎన్డీఎస్ఏ కావచ్చు, విజిలెన్స్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని సిబిఐ ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? సిబిఐ విచారణకు ఎలాంటి స్టే లేదు, కేవలం చర్యలకు మాత్రమే స్టే ఇవ్వడం జరిగింది. యావత్ మానవ జాతి గర్వంగా చెప్పుకునే ఒక ప్రాజెక్టులో 7వ బ్లాక్లో 3 పిల్లర్లు కుంగిపోతే దానికి కారణమైన వాళ్ళు ఎవరు? ఇంజనీర్లా, లేకపోతే ఆ రోజు దగ్గరుండి చేయబెట్టి డిజైన్ చేయించిన వ్యక్తుల అనేది కమిషన్ నిర్ణయం చేయడం జరిగింది. అందులో 8B కింద ఒక లూప్ హోల్ను వెతుక్కొని ఒక లోపాన్ని మాత్రం వెతుక్కోవడం జరిగింది. ఆ లూప్ హోల్ ఆధారంగా విచారణను ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ ఆధారంగా ఎక్కడైతే యాక్షన్ తీసుకుంటారో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరెస్ట్ చేసి లోపలేస్తే ఏమవుతుందో అన్న ఉద్దేశంతో, అప్రహెన్షన్తో, అపభ్రంశతో మాత్రమే ఈరోజు కోర్టుకు రావడం జరిగింది. మొన్న కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సిబిఐ పార్టీ కూడా కాదు. మొన్న తదంతర పరిణామాల్లో జరిగిన విషయాల్లో అసెంబ్లీ తీర్మానం ఉంది. అసెంబ్లీ తీర్మానించింది రిపోర్ట్ ఆధారంగా, ఎన్డీఎస్ఈ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవడానికి సిబిఐకి ఒక నివేదించడం జరిగింది. అంటే ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. కమిషన్ ఎవరినైతే విచారించిందో వాళ్ళని ఫర్దర్గా మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా డ్రా చేసుకునే అవకాశం ఈ నెల రోజుల్లో పూర్తి స్థాయిలో సిబిఐకి అవకాశం ఉంటుంది. సిబిఐ ఈరోజు కూడా ఇక్కడ పార్టీ కాదు కాబట్టి సిబిఐ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. 40 రోజుల్లో ఏం జరిగిందో కూడా 35 రోజుల్లో సిబిఐ కూడా కోర్టుకు నివేదించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక ప్రాథమిక నివేదికగా మారిపోతుంది కమిషన్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టు. ప్రాథమిక నివేదికలో భాగమైతాయి తప్ప అప్పుడు అది కాంప్రిహెన్సివ్ రిపోర్టు వీళ్ళు ఏ విధంగా అంటున్నారో అది కాంప్రిహెన్సివ్ రిపోర్టే కాదు అన్న వాదన కూడా ఒక పరిగణలోకి తీసుకుంటే పూర్తి స్థాయి సిబిఐకి స్వేచ్ఛ వస్తుంది, ముందుకెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలు కేవలం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే, కానీ ఎన్డీఏఎస్ఏ కావచ్చు, మరోవైపు విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన యథావిధిగా సిబిఐ కూడా దర్యాప్తు ప్రారంభించవచ్చు, సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీహరి.